ఇప్పుడైతే రివీల్ చేస్తున్నాను మేము. అమ్ములు చూడండి గైస్ ఎంత అందంగా రెడీ అయిందో. చాలా స్ట్రగుల్ చేస్తున్నాం కానీ వ్యూస్ అయితే పోతలేవు. క్రేజీ కిల్లర్ అనిల్ అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కిల్లర్ అని అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. డిలీటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. మా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సరం మంచి జరగాలని, భవిష్యత్తులో చాలా గొప్పగా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా యూట్యూబ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మీ అందరు ఆశీస్సులు ఇవ్వండి. మేము కూడా యూట్యూబ్లో మంచి సక్సెస్ కావాలని చాలా స్ట్రగుల్ చేస్తున్నాం కానీ వ్యూస్ అయితే పోతలేవు. అయినా మేము ఆపట్లేదు. వీడియో మాత్రం ఖచ్చితంగా డైలీ పోస్ట్ చేస్తాం, వీడియోలు తీస్తాం పక్క. అండ్ అమ్ములు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. మేమైతే సరదాగా న్యూ ఇయర్ రోజు బయటికి అయితే వెళ్తున్నాం. అమ్ములు చూడండి గ్యాస్ ఎంత అందంగా రెడీ అయిందో. అమ్ములు చూడండి గ్యాస్ ఎంత అందంగా రెడీ అయిందో. అండ్ ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి అమ్ములు కూడా మంచిగా రెడీ అయింది. తనకు ఒక మంచి ప్లేస్కి అయితే తోలుకోతున్నా. మేము తొందర రెడీ అయిపోయి యూనివర్సిటీలో అయితే 20 రూపీస్ టిఫిన్ తిన్నాము, ఎందుకంటే చాలా బాగుంటుంది అండ్ అవైలబుల్ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి. మేమైతే మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, అందుకే రోడ్ పైన అర్ధగంట వాళ్ళు రాక ఇంకా ఈయనే వెయిట్ చేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. మేము పోయే రూట్లో అయితే కనీసం ఒక 10 గుళ్ళు చూసాము. టెంపుల్స్ అయితే చాలా కట్టిండ్రు చిలుకూరు సైడ్. అయితే వచ్చాము, దగ్గరలో అయితే ఉన్నాము, టెంకాయ తీసుకుంటున్నాం, అందుకే ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ టెంకాయ తీసుకుంటున్నారు. టెంకాయ గుడి దగ్గరలోనే ఉన్నాము. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు రివీల్ చేస్తున్నాము. చిలుకూరు బాలాజీకి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. టెంకాయ గురించి ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాము. వెళ్ళి మీకు వీడియో మొత్తం ఎలా ఉంది, టెంపుల్ ఏంటో మొత్తం చూపిస్తాం. నేను పెళ్లికి వేసుకున్న డ్రెస్ వేసుకున్నా, అది సడన్గా వేసుకున్నాం మేమిద్దరము. మేమైతే చిలుకూరు బాలాజీకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాము. నా డ్రెస్ చూడండి, నా డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి గైస్. సో మనం అయితే టెంకాయ తీసుకున్నాము. టెంకాయ తీసుకొని ఇప్పుడైతే చిలుకూరు బాలాజీ ఎంట్రెన్స్ ఇక్కడ కమాన్ ఉంది కదా, అక్కడ నుంచే పోవాలి. లెఫ్ట్ సైడ్ ఛత్రపతి శివాజీ విగ్రహం అయితే పెద్దగా ఉంటుంది. శివలింగం ఎంత పెద్ద కట్టినరో, మస్తు ఉన్నది. ఇది అయితే మంచిగా ఉన్నది. మేము కూడా ఈ చిలుకూరు బాలాజీకి రావడం ఫస్ట్ టైం వస్తున్నాం. హైదరాబాద్లో ఉన్నామంటే 2 ఇయర్స్ మేము అస్సలు తిరగలేము ఎక్కడ కూడా. అండ్ ఫస్ట్ టైం అయితే వచ్చేసినాము. అక్కడ చూడండి గైస్, నంది కూడా ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు. పులిహోరాలు పెడుతున్నారు. ఇప్పుడు ఉగ్రాని ఏమో ఉన్నది. ఇక్కడ ఫ్రీ దర్శనము, ఫ్రీ ఫుడ్ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ రష్ కూడా చాలా ఎక్కువ ఉన్నది, కార్ పార్కింగ్ కానీ. అండ్ ఇక్కడ రోజు న్యూ ఇయర్ కాబట్టి చాలా జనాలు అయితే వచ్చారు. మేమైతే ఎంట్రీ అవుతున్నాము. లోపలికి పోయాక ఇంకా మీకు మంచిగా చూపిస్తాము. టెంపుల్ చూడండి గైస్ ఎంత బాగున్నాయో. ఇక్కడ చిలుకూరు బాలాజీ సైడ్ మొత్తం టెంపులే కనిపిస్తున్నాయి ఎక్కువ నాకైతే. మా హస్బెండ్ ఒక లుక్ వేసుకోండి అందరూ. నేను చాలా లావు కూడా అయినా. మేమైతే చిలుకూరు బాలాజీకి వచ్చేసినాం. టెంపుల్ ఏడుందో మాకు తెలియదు, బట్ పార్కింగ్ ప్లేస్ మాత్రం సూపర్గా ఉన్నది. ఇక్కడ పార్కింగ్ చూడండి మీరు. చాలా ఎన్ని రౌండ్లు తిరుగుతావు, చాలా ఎన్ని రౌండ్లు తిరుగుతావు. రౌండ్లు తిరుగుతూనే ఉన్నది. మీకైతే పార్కింగ్ ప్లేస్ మొత్తం చూపించేసింది. ఇప్పుడైతే మేము ఇక్కడ జనాలు చాలామంది ఇటు సైడ్ పోతున్నారు కాబట్టి మేము కూడా ఇటే వెళ్తాము. గుడి దగ్గర చూస్తాం ఎక్కడ ఉందో గుడి అండ్ ఎట్లుందో కూడా మా ఎక్స్పీరియన్స్ చెప్తాం మీకు. ఏడుంది చాలేవు నువ్వు పోయే ఆతృతలో టెంకాయ కూడా బండ్లో మర్చిపోతున్నాం. అట్లుంటది కొత్త పెళ్లి జంట కథలు. కొత్త పెళ్లి జంట కాదు మనం. ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు పెళ్లి చేసుకున్నాను? 3 నడుస్తుంది ఇప్పుడు. నా బండి చూడండి గైస్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ బండి. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది ఇది. 2 ఇయర్స్ నుంచి వెళ్ళి 15,000 కొన్న ఈ బండి, కానీ మాకు మంచిగా ఉపయోగపడుతుంది. ఈ బండిని మాత్రం ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు నడిపిస్తా. మేమైతే ఆగమైనాం. మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో మాకే తెలియదు, మేము ఏడుకోతున్నామో మాకే తెలియదు. వాళ్ళేమో ఫోన్ చేసి అక్కడ రా అని అంటున్నారు. గుడి ఏడుందో నాకు తెలియదు. పోతున్నాం రోడ్డు పైన. ఇక్కడ దర్శనానికి వెళ్ళే దారి జనాలు చూడండి ఎంతమంది రష్గా ఉన్నారో. చాలా మంది వచ్చిండ్రు న్యూ ఇయర్కి. అండ్ ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలి. దర్శనం చేసుకునే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి వెళ్ళి మనం.
తిరుపతిలో మనం ఎలా దర్శనానికి అయితే పోతామో అలానే ఉంది ఇక్కడ కూడా. గుడి మాత్రం కనిపిస్తలేదు, లోపల మాత్రం చాలా వెడల్పుగా ఉంది. ఇక్కడ పాట పాడే ఆయన కూడా సూపర్ పడుతున్నాడు. ఏంది యాదగిరి గుట్టలు కూడా బొట్లు పెట్టేసి కంట పడ్డ వస్తారు. ఈడ దొరకలేదా? ఈడ అంటారా పెడతలేరు, ఏం పెడతలేరు, తొందర దొబ్బేస్తున్నారు ఈడ గుండా. మీకు దొరకలేదా బొట్టు? ఇప్పుడు గైస్ బొట్ల కోసం అయితే గంట సేపు వెతుకుతున్నాం మేము. బొట్లే దొరుకుతాయి మాకు సో మేము అందరం బొట్ల కోసం వెతుకుతున్నాం. బొట్టు ఏడ దొరికితే ఆడపోయి బొట్టు పెట్టించుకొని అప్పుడు హ్యాపీ. దేవుని దగ్గర ఎక్కడ బొట్లు అయితే పెట్టలేరు. ఇంత టెంపుల్ కి వచ్చి బొట్టు లేదు, దేవుణ్ణి కూడా దర్శనం అయితే చాలా తొందర దొబ్బేస్తున్నారు. సో ఫైనల్ గా బొట్టు పెట్టే ఆయన దొరికిండు. మేమైతే బొట్టు పెట్టించుకుంటాం ఇప్పుడు అందరము. బొట్టు పెట్టుకుంటేనే బాలాజీకి వచ్చినట్టు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గైస్. నా బొట్టు చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉందా? సూపర్. సో గైస్ అందరం బొట్టు పెట్టుకున్నాము. ఇప్పుడైతే మాకు సాటిస్ఫాక్షన్ అయింది. గంట సేపు ఎత్తిన బొట్టు కోసం. అందరు నామాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అండ్ ఎండ కూడా బాగా పడుతుంది. వాడైతే మా దోస్తు గాడు. క్రేజీ కిల్లర్ అనిల్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాతకాలు చెప్పే వాళ్ళని మీరు నమ్ముతారో నమ్మరో కామెంట్ చేయండి. అమ్ములు అయితే చూపిద్దాం ఏమంటారో అని చూద్దామని చూపించింది. నేనైతే నమ్మను, ఎందుకంటే వీళ్ళు ఎన్ని నిజాలు చెప్పరు. వాళ్ళ కూట కోసం చేసుకుంటారు వాళ్ళు అందరిలాగా. మేమైతే దర్శనం గిట్ట అన్నీ చేసుకొని బయలుదేరుతున్నాము. ఇక్కడ ట్రాఫిక్ చూడండి. లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే పోదామని చూసినాం, కానీ ట్రాఫిక్ మాత్రం ఫుల్ జామ్ ఉన్నది. ఇక్కడ చాలామంది రద్దీ ఉన్నది. న్యూ ఇయర్ రోజు చిన్నపిల్లల్ని ఎవరు తీసుకోరాకండి ప్లీజ్, రిక్వెస్ట్. వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని మేమైతే ఇక్కడికి శివుని గుడి దగ్గరికి అయితే వచ్చాము. లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. శివుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో ఇక్కడ. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. లింగం చూడండి ఎంత పెద్దగా ఉందో, లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు. మేమైతే లింగం దగ్గరికి వెళ్తున్నాము. చాలా బాగుంది ఎంట్రీ అయితే, చూడండి మీరు కూడా. నిజంగా ఇది మొత్తం గుహలకనే కనిపిస్తుంది, చాలా సూపర్ ఉన్నది. ఇప్పుడు పెద్ద శివలింగం పైన ఉంటది. మేము శివలింగం పైకి వెళ్తున్నాం. విగ్రహం చూడండి గైస్, నంది చాలా పెద్దగా ఉన్నది. అందరు ప్రే చేస్తున్నారు. సో గైస్ చిలుకూరు బాలాజీ ఇక్కడ గురుకులం ఉంటుంది కదా, అక్కడనే కొద్ది ముందరకు వస్తే లోటస్ టెంపుల్ అనేది ఉంటుంది హైదరాబాద్లో. ఇదే ప్లేస్ అది, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. గుడి అయితే సూపర్ ఉన్నది. ఇక్కడ నుంచి ఎంట్రీ బయటనే చెప్పులు ఇడవాలి. అండ్ అమ్ములు గిట్లా వెళ్తున్నారు అక్కడ. మేమైతే లోటస్ టెంపుల్ కి అయితే వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది బయట నుంచి. ఇప్పుడు మీకు మేమైతే లోపలికి వెళ్తున్నాము. లోటస్ టెంపుల్ అనేది ఎంట్రన్స్ ఎదురుగానే ఉంటది, హైలైట్ గా అనిపిస్తుంది కదా. లోటస్ టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇది కమలం పువ్వు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని లోటస్ టెంపుల్ అని అంటారు. దీనికి గురుకులం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ శివుడు ప్రత్యక్షమై ఉన్నాడు ఈ టెంపుల్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇక్కడ ఈ రోజు అయితే చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ కాలు కడుక్కోనికి ఒకటే ప్లేస్ పెట్టిండ్రు, కానీ జనాలు ఎక్కువ అవుతారు కాబట్టి ఇది ఒకటి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మేమైతే లోటస్ దగ్గరకు వచ్చినాము. లోటస్ అంటే మినీ లోటస్. ఇది ఢిల్లీలో లోటస్ టెంపుల్ పెద్దగా ఉంటుంది, కానీ ఇక్కడ మన హైదరాబాద్లో మనకు అనుకూలంగా ఇది లోటస్ టెంపుల్ చేసిర్రు. అండ్ ఇక్కడ వ్యూ చూస్తే చాలా బాగుంది. అండ్ కట్టడాలు కూడా మస్తు కట్టిండ్రు. ఇక్కడ చూస్తే ఒకటి చూడండి, ఇది ఒకటి, ఇది చాలా సూపర్గా ఉన్నది. అండ్ ఇక్కడ లోటస్ టెంపుల్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి మనం లోపలికి అయితే చూద్దాము. ఎంట్రెన్స్ మాత్రం అదిరిపోయింది. మన హైదరాబాద్లో ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇక్కడ ఒకసారి విజిట్ కాండి, చాలా సూపర్ ఉంటుంది నేచర్ అనేది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ దర్శనం కూడా తీసుకుంటాం, ఎందుకంటే దగ్గరనే ఉంటుంది. ఇక్కడ మీరు గురుకులం హాస్టల్ అని చెప్తే మీకు ఇక్కడ బస్సు కానీ అవైలబుల్ ఉంటుంది. మేదీపట్నం నుంచి ఇక్కడ వరకు 18 కిలోమీటర్సే ఉంటుంది మేదీపట్నం నుంచి రావాలంటే. అండ్ లింగంపల్లి నుంచి రావాలంటే ఇక్కడికి 29 కిలోమీటర్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడైతే మీకు ఈ విజిట్ చూపిస్తాం, ఒకసారి పైకి వెళ్ళి పోయి చూపిస్తాను గాయస్. చూడండి ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ ఏ దేవుని విగ్రహమో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నాగస్వరూపం ఉంది లింగం పైన. అక్కడ నీళ్లు పోస్తున్నారు జనాలు చాలామంది. అమ్ములకి భక్తి చాలా ఎక్కువ, దేవుళ్ళకైతే చాలా మొక్కుతుంది, మంచిగా ప్రార్థిస్తుంది, మంచిగా జరగాలని. ఇక్కడైతే రద్దీ చాలా ఉన్నది న్యూ ఇయర్ కాబట్టి. లోటస్ టెంపుల్ కి సైడ్స్ కి అన్ని విగ్రహాలు అమర్చి ఉన్నారు, చాలా బాగుంది విగ్రహాలు. రాధాకృష్ణ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇటు సైడ్. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. న్యూ ఇయర్ చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అందరూ. ఈ విగ్రహాలు ఇది బాగుంది గైస్, నాకైతే భలే నచ్చింది ఇది. సో గైస్ ఈ వీడియో అయితే చూసారు కదా, చాలా క్రేజీగా ఉంటుంది. మీరైతే మిస్ కాకండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్
ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటా. కొత్త వాళ్ళు వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి గైస్. అండ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ గైస్.